గారు, పుతిన్ అండ్ ట్రంప్ వచ్చే శుక్రవారం అలస్కాలో భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీ ఉద్దేశం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద ప్రపంచంలో అతిపెద్ద న్యూస్ ఏదంటే ఇప్పుడు పుతిన్ వ్లాడిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ అమెరికాలు అలస్కాలో ఆగస్టు 15వ తారీఖున వెన్యూ పెట్టుకుని మీట్ ఒక తటస్థ వేదిక అనమాట, అలస్కాలో మీట్ అవ్వబోతున్నారు. దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకు? ఈ మధ్యన ట్రంప్ రష్యాని బెదిరించేశాడు. ఫస్ట్ 50 రోజుల డెడ్ లైన్, తర్వాత 10 రోజుల డెడ్ లైన్ విధించాడండి ఆయన. కానీ పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా జులై స్టామ్ అని న్యూక్లియర్ సబ్మెరైన్స్ వస్తే నేను దిగుతాను, నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి వస్తే నాది డెడ్ హ్యాండ్ ఉందని రష్యా బెదిరించేసింది. ఇంకా ట్రంప్ కూడా అర్థమైంది, రష్యాని మనం ఆపలేము, ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం ఆపలేము, దాన్ని బెదిరింపులకు లొంగదు. కాబట్టి అమెరికా తలొగ్గి ట్రంప్ కాస్త తగ్గి పుతిన్తో సమావేశాన్ని రిక్వెస్ట్ చేశాడు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధిని మాస్కో పంపించి పుతిన్తో మాట్లాడించాడంటే ట్రంప్ తలొగ్గాడు అని తెలుస్తుంది. ఇప్పుడు పుతిన్ను దానికి ఒప్పుకున్నాడు. పుతిన్ను అలస్కాలో పుతిన్ ట్రంప్తో భేటీ అవ్వబోతున్నాడు ఆగస్టు 15వ తారీఖున. దీనికి లక్ష్యం ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం. ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాడా అంటే ఆపే అవసరాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ట్రంప్కి పుతిన్ పెట్టే ఒకటే శాంతి చర్చలు జరిపి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే పుతిన్ ఏమంటున్నాడంటే ఎప్పటికీ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ చేసుకోవద్దు, నెంబర్ 1. 2, ఇప్పటికే రష్యా ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ నాకు ఇచ్చేయాలి, డొహాన్స్కు అదేవిధంగా లుహాన్స్క్ అనే ప్రావిన్స్ని నాకు వదిలేయాలి. తర్వాత ఉక్రెయిన్లో ఈ జెలెన్స్కీ అధికారంలో ఉండకూడదు. అది ఈ 3 భయంకరమైన కండిషన్స్ పెట్టాడు. తర్వాత ఉక్రెయిన్లో అతిపెద్ద సైన్యం ఇంకా మెయింటైన్ చేయకూడదు, ఉక్రెయిన్ ఎప్పుడు నాకు శత్రువుగా ఉండకూడదని పెద్దది పెట్టాడండి. ఈ చర్చలకి, ఈ లక్ష్యాలకి, ఈ కండిషన్స్కి ట్రంప్ ఒప్పుకుంటే ఈ పుతిన్ యుద్ధాన్ని ఆపుతాడు. కానీ అక్కడ ట్రంప్ వీటికి ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ ఒప్పుకున్న నాటో దేశాలు మిగిలిన నాటో దేశాలు ఒప్పుకోకుండా యుద్ధం చేపిస్తూ ఉంటాయి, అదే జరిగేది. కాబట్టి ఈ శాంతి చర్చలు ముందుకు వెళ్తాయి కానీ ఈ ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ఆగిపోద్దనేది, వెంటనే ఆపేస్తాను ట్రంప్ అనేది కుదరదు. ట్రంప్ లక్ష్యం ఏంటంటే ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని కూడా ఆపి అర్మేనియా, అజర్బైజాన్ లాగా నేను నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నాడు. కానీ అసలు సిన్సియర్ ఎఫర్ట్స్ లేవు. మళ్ళీ ట్రంప్ కూడా ఉక్రెయిన్లో మినరల్ వెల్త్ మీద దృష్టి పడింది, అత్యాశ ఎక్కువ పడింది. అది ఇప్పుడు పుతిన్ ఒప్పుకోడు. సో ఈ ఉక్రెయిన్లో ఉన్న $29 ట్రిలియన్ రేర్ ఎర్త్ మెటీరియల్స్, విపరీతమైన మినరల్స్ మీద ఇటు పుతిన్కి హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ పక్కన కాబట్టి ఉక్రెయిన్ వెళ్ళకూడదు. కానీ దీన్ని ట్రంప్ కొట్టేయాలని చూస్తున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కుదరదు. కాబట్టి శాంతి చర్చలని వెళ్తారు కానీ ఈ భేటీ వాళ్ళకి అది మూడో ప్రపంచ యుద్ధం అది రాదు. కానీ ఈ ఉక్రెయిన్ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ భేటీ మరో భేటీకి దారి తీయొచ్చు. ఎందుకంటే ట్రంప్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రష్యా అమెరికాలు కొట్టుకుంటాం అంటారు, కానీ మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం రాదు వాళ్ళ మధ్య. కానీ బెదిరింపులు వచ్చేటప్పటికి ట్రంప్ లొంగాడు. అంటే ట్రంప్ లొంగగలడు, ట్రంప్ని బెదిరిస్తే లొంగుతాడు అనేది ఇక్కడ పుతిన్ ప్రూవ్ చేశాడు. సో ఈ భేటీకి అసలైన విజయం ఎవరిదంటే పుతిన్ది అవుద్ది. పుతిన్ పైచేయి సాధించాడు. సో డ్రోన్ల మీద ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంది, కానీ వెంటనే ఆగే అవకాశం ఇక్కడ లేదు. కాకపోతే ఇండియాకి సంబంధించి ఈ పుతిన్ ట్రంప్ని కలుస్తున్నాడు అంటే ఉక్రెయిన్ యుద్ధం కాస్త చల్లబడితే ఇప్పుడు రష్యా ఎగుమతి చేసే ఆయిల్ మీద కాస్త రెస్ట్రిక్షన్ తగ్గొద్దు. అది ఇండియాకు కూడా కొంత శుభపరిణామం. వరల్డ్ ఆర్థిక వ్యవస్థకి, ప్రపంచ శాంతికి ఒక ముఖ్యమైన భూమిక ఈ అలస్కా పుతిన్ ట్రంప్ భేటీ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.